బిస్కెట్లు తినవా? మొహం ఎట్టుంది చూడు. ఏయ్ ఏవి ఇంటి కుక్కలు కాదురా, అడవి కుక్కలు. ఏనుగుని సీరి పడతాయి. ఎంటని తుపాకీ తీసి కాల్చవయ్యా. అయ్యో ఇదేంటి పేలట్లేదు. గుళ్ళు లేవా? ఏంటంటే పట్టుకుని చూద్దాం. వచ్చేసింది. అయ్యయ్యో నాకు నిజంగా కాల్చడం రాత్తల్లే, పారిపో. రాసుకుంటే చొక్కా కట్టుకుపోద్ది, రాసుకోకపోతే అట్ట కట్టుకుపోద్ది. మన ఉత్తాలంటిది ఏం చేస్తాం? దీనికి పెళ్లి వయసు వచ్చింది కానీ పక్క కూడా సర్ది పెట్టదు. ఇప్పుడు అనుకునే లాభం? చిన్నప్పటి నుంచి మంచి బుద్ధి నేర్పించి ఉండాలి. ఏయ్ మెర్లి, ఏంటే రోజు 2 డబ్బాలు అన్నం పట్టుకెళ్తున్నావు? ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అట్టా చూస్తావేటి? నువ్వు రాయే. కదే చూడు. నీకోసం పోలీసులు వచ్చారు. ఏడు అడ్డదారుంది, నేను తీసుకెళ్తాను. అమ్మో, తోటాలని తుపాకీల కోసం ఈ అడవులో వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళ దగ్గర ఈ 2 తుపాకీలు ఉన్నాయంటే చూసి జాగ్రత్త. ఇప్పుడు ఎట్టా ఉందమ్మా? పర్వాలేదు. కాలేదే.
బాగా నొప్పిగా ఉందా? లేదు లేదు, పనికి వెళ్ళే కదా తగ్గిపోతులే. రాలేకపోయానే. తగ్గుతులేవే. బాగా నొప్పిగా ఉందా అమ్మా? లేదు లేదు, అంతగా నొప్పేం లేదమ్మా, తగ్గిపోతులే. నేను వెళ్తాను. ఇప్పుడే కదా వచ్చాం, కంగారేటి, కొంచెం ఆగండి. అమ్మా నేను చూసుకుంటాను, నువ్వు ఊరుకో. నువ్వు వెళ్ళు. నువ్వు ఉండి తిండి గిండి పెట్టిరా. నేను వెళ్తాను, నాకు పని ఉంది. అయితే మీరు వెళ్ళండి, నువ్వు కూడా నాన్నతో వెళ్ళవే. వద్దమ్మా, నాన్న ఒక్కడు వెళ్తున్నాడు కదా, నువ్వు వెళ్ళు, ఇది ఉంటదిలే. లేదమ్మా, నేను ఈడే ఉండి చూసుకుంటా. పర్లేదమ్మా, నేనుంటాగా, నేను చూసుకుంటాలే. అవునమ్మా, నువ్వు భయపడకుండా వెళ్ళు, ఇది నాతో ఉంటదిలే. అయితే నేను వెళ్ళా. జయ, నా కోసం ఒకటి చేస్తావా? చెప్పవే. బయట జానీ ఉంటాడు, ఈ పాస్తానికిచ్చి నువ్వు పొద్దున్నే వస్తావా? అయ్యో, గొడవ అయితే. ఎలాంటి గొడవ ఉండదు, పొద్దున్న అమ్మ వచ్చే లోపలే తను ఇక్కడ నుండి పంపేస్తాను. ఉహుం. వద్దే, నాకేదో భయంగా ఉంది. ఏం అవ్వదులేవే, నా కోసం ఈ పని చేయవే. నువ్వు అడుగుతున్నావుగా, చేస్తాలే. ఏ గొడవ రాకుండా చూసుకో. ఏం అవ్వదు, నన్ను నమ్ము. జాగ్రత్త. మెల్లి నీకు ఈ పాస్ ఇచ్చి లోపలికి పంపించమని చెప్పింది. అమ్మా, నాయన పనికి పోలేదండి. ఆ కుర్రాళ్ళిద్దరికి ఒంట్లో అసలు బాగోలేదంట, ఈ రోజు పనిలోకి రాలేదు. అందుకే మీ నాన్న కూడా పనిలోకి వెళ్లకుండా ఇంట్లో ఉండాడు. జాగ్రత్త. అమ్మ నీకు జ్వరం చెప్పింది, ఏడగలేదే? ఉండదు, ఎందుకంటే అది భయంకరమైన లోపల జ్వరం, అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. అయితే రండి, నేను వస్తాను, పోదాం. డబ్బులు అడిగాం, మీ నాన్న అక్కడికి వచ్చి ఇస్తా అన్నారు. ఆయన చూస్తే బాగుంటుంది కదా, అదే నేను నాన్నగా. నువ్వు ఇంటికెళ్ళమ్మా. కూడు తినబాకు, జ్వరం ఎక్కువ అయ్యింది. ఇందులో రొట్టి పాలు ఉన్నాయి, తీసుకో. మురళి, రే టైం అవుతుందిరా. అన్నీ వదులుకొని నన్ను నమ్మి నాతో వచ్చేస్తావుగా. ఏందట్టాడిగా? నేను వదిలిపెట్టేవన్నైనా కట్టుకుంటానని ఎవడైనా నీతో చెప్పాడా? నీకీ అనుమానం యాడ్నుంచి వచ్చింది? తొందరగా నీతో కలిసి బతకడం కోసం రోజు ఆ సామితో పోట్లాడుతున్నాను. కాసేపు ఉంటే మంచి ఎక్కువైపోద్ది, తొందరగా వెళ్ళండి. ఇంతకాలం నేను చేసిన దొంగతనాలన్నీ నా కోసం, కానీ ఈసారి సరిపోయేది మన ఇద్దరం బాగా బతకడం కోసం. రే వెళ్దాం రా. చాలా రాత్రైందే. అవునే, పొద్దున్నే తొందరగా పనికి వెళ్ళాలి. నిద్రపోవాకు, పొద్దున్నే పనికి వెళ్ళాలా. వస్తాను. మురళి, ఏడకపోయావు? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? క్రిస్మస్ వస్తుంది కదా, అందుకే చర్చికి వెళ్ళాం. సరే సరే,
నేను ఏనే ఉంటాను, నువ్వు వెళ్ళి బట్టలు తెచ్చుకో, మనం ఎన్ని వెళ్ళిపోదాం. ఎందుకు ఇట్ట మాట్లాడుతుండవు? ఏదైనా గొడవ అయిందా? నాతో కలిసి బతకాలని రోజు దేవుడితో పోట్లాడుతున్నావు కదా, నీ కోరిక నెరవేరింది. ఇప్పుడు నా దగ్గర 30 లక్షల రూపాయలు ఉన్నాయి. వాటితో మనం ఎక్కడైనా బతికేయచ్చు. పో, వెళ్ళి త్వరగా వచ్చాయి. ఆ డబ్బుతో మనం ఎన్నాళ్ళు బతకగలం అంటావు? ఓకేడు, పోనీ 2 ఏళ్ళు, ఆ తర్వాత మళ్ళీ దొంగతనం చేస్తావు. నేను నా బిడ్డలు నువ్వింటికి వస్తావా లేక పోలీస్ స్టేషన్లో ఉండావా అన్న భయంతో సావాలి. అంతేగా, ఆ దొంగ డబ్బు మనల్ని బతకనివ్వదు. మనం ఎందుకు పారిపోవాలి? ఈ ఊళ్ళోనే పెళ్లి చేసుకుని బతుకుదాం. మా అయ్యతో నేను మాట్లాడతాను, తప్పకుండా ఒప్పుకుంటారు. ఆ డబ్బు మనకు వద్దయ్యా. నేను చెప్తే వింటావు కదా. సానా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మా మెర్లి, బాబాయ్. టైం 11 అవుతుంది కదా, వెళ్ళి కాఫీ పెట్టు. అట్టకే బాబాయ్. వేటకొచ్చిన తమ్ముళ్ళు, అడవిలో చాలా వేట కుక్కలు ఉన్నాయి. మీలో ఒకరు తుపాకీ తీసుకొని అమ్మాయి వెనకాల వెళ్ళండి. ఇదిగో ఈడు వెళ్తాడు. నీ అయ్యా. ఏవే మంగమ్మ, కొంచెం ఈ దొంగ జరుపు. ఏంటి నీ చెల్లి వచ్చినట్టుగా పళ్ళ కత్తి? ఏందట మాట్లాడకుండా వస్తారు? ఏదైనా మాట్లాడండి, భయం వేస్తుంది. అయ్యో, ఈ పిల్ల పుసుకుమని మాట్లాడమంటే ఏంటి మాట్లాడేది? వద్దులే, నేనే మాట్లాడతాలే. నీకే హీరో అంటే బాగా ఇట్టం? నాకు రఘువరను, ఇంకా ప్రకాష్ రాజు, తర్వాత కాలా సినిమాలో వెళ్ళను, అతను కూడా బాగా ఇష్టం. ఏటి, అందరికీ అజిత్ విజయ్ అని హీరోలేగా నచ్చుతారు. నువ్వేంది ఇళ్ళ పేరు చెప్తావు? హీరోలు అంటే ఆడతారు, పాడతారు, వెళ్ళిపోతారు. కానీ విలన్గా చేయడం అంటే చాలా కష్టం. దొంగిలించాలి, పోలీసులకి తెలియకుండా అమ్మాలి, ఆ డబ్బు అయిపోగానే తర్వాత ఎవడింటిని లూటీ చేయాలని ఆలోచించాలి. అబ్బబ్బో, చాలా కష్టం. ఇంతవరకు 10-15 మందిని చంపేసింది. అడవి కుక్కను చూస్తే చిరతపుల్లి కూడా చెట్టెక్కు కూర్చుంటుంది. నిజంగానా? అవును తమ్ముడు, ఇప్పుడే కదా వచ్చావు, పోను నువ్వే తెలుసుకుంటావు. 75 మంది పనిలోకి వచ్చారు. 85 మందిని రాతే గానీ మన జేబులు ఫుల్గా నిండవు. 10 మంది అయినా ఎక్కువ అయిపోతే ఎలా? ఇట చూడండి, మీరు చేసేది మీకే బాగుందా? ఏంటయ్యా? అడవికి ఒకరు గుంపుగా వస్తాయట, వాటిని చూస్తే చిరతపుల్లో భయపడి సెట్ ఎక్కతాయంట. మాకు చెప్పలేదే. తమ్ముడు, అడవిలో అడవి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వాటి బారి నుండి కూలికొచ్చిన పనులను కాపాడాలని నిజం చెప్పే కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే రోజీ పప్పిల్లాగా ఇంట్లో పెంచుకునే కుక్కలు అనుకున్నాను. అయ్యో, ఇంట్లో పెంచుకునే కుక్కలకి ఎవడైనా అడవి కుక్కలని పేరు పెట్టుకుంటారా? రీమాసన్, రియాసన్, సుస్మితాసన్ అని అందమైన అమ్మాయిలకు పేర్లు పెట్టినప్పుడు కుక్కలకు బెటరా ఏంటి? ఎవరు ఎట్టా పెట్టుకుంటే మాకెందుకు, కానీ మేము వచ్చినందుకు ఏదో ఒకటి చూసామండి. అయ్యో, తమ్ముడు, అదేంటంటే అడవిలో గంజాయి చెట్లు పెంచుకోవడానికి ఎవడో లేపిన పుకారయ్యా ఇది. నిజంగానే అడవి కుక్కలు ఉంటే ఈ పాటికి మన మీద పడి పీకు తినేసి ఉండేవి కదా. అంటే అడవి కుక్కలు లేవంటారా? ఉన్నాయి. ఎందుకు తమ్ముడు భయపడతావు? చేతిలో తుపాకీ ఉంది కదా. ఉందే ఉంది. అన్ని గుర్సూసి కొడతాను కానీ ఈ తుపాకీ గుర్సూసి కొట్టలేనే. అడుగుతున్నానని తప్పుగా అనుకోబాకండి. మీరు నిజంగా ఆటగాళ్ళేనా? ఏంటి పుసుక్కని అట్టా అనేసావు? ఎగిరే పక్షిని కూడా చూడకుండా కాలుతాను. మా అమ్మకి నేను ఒకతే కూతుర్ని. అడవికి ఎగబడితే నువ్వు నన్ను రక్షించాలి కదా, అందుకే అడిగా. కాపాడతానులే. ఏంటి అట్ట చూడమంటున్నావు? కుక్కల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, పొంగుని రాయితీ కానీ పారిపోద్దాయి. ఈ సాఫ్ట్గా ఉంటే చూడు, అయ్యే డేంజర్ రా. అవి ఏం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోగాడితో తినేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడు ఎట్టా పరిగెడతాయో.
ఆట అరుపుల కన్నా దీని అరుపులకే భయం వేస్తుంది. ఎమ్మటి తుపాకీ తీసి కాల్చేసి. బిస్కెట్లు తినవా? మొహం ఇట్టంత చూడు. ఏయ్, అయ్యేవి ఇంటి కుక్కలు కాదురా, అడవి కుక్కలు. ఏనుగుని సీరి పడతాయి. ఎంటని తుపాకీ తీసి కాల్చవయ్యా. అయ్యో ఇదేంటి పేలట్లేదు. గుళ్ళు లేవా? ఏంటంటే పట్టుకుని చూద్దాం. వచ్చేసింది. అయ్యయ్యో, నాకు నిజంగా కాల్చడం రాత్తల్లే, పారిపో. అందరూ పరిగెత్తుకురండి, అరే పని తొందరగా చెయ్యండి రా. అందరూ త్వరగా పరిగెత్తుకురండి. అరే అక్కడ ఎవరు అరుతున్నారు, రండిరా. అందరూ త్వరగా రండి. ఏంద్రా అట్టాడిచాడు? ఏమైంటుంది? ఏందో ఏంటో. త్వరగా రండి. మెల్లి అయ్యయ్యో మళ్ళీనా? ఏం తిట్ట పడిపోయింది? ఏయ్, అలా చూస్తారేంటయ్యా? నలుగురు సాయం పట్టుకుని లేపి తీసుకురండి. పట్టండి పట్టండి, వెళ్ళండి. గట్టిగా పట్టు. జాగ్రత్త, మెల్లగా. పదండి త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎవరో ఒకరు ఈ కుక్కని పూడ్చిపెట్టేయండి. అట్లాగే. అది టివ్వే లాగు గట్టిగా సాలి ఈ పక్కన పడే చదువు తీసుకో. ఇది అయిపోయింది కదే, ఇక ఆ లోటడి పడే. అమ్మ తినమ్మా, ఏడికి వచ్చేసిందా? ఛీ. చెప్పు. నేను అంత చెప్పినా భయపడకుండా వచ్చేసావు. వాళ్ళ కానీ చెప్పాననుకో ఎమ్మటి నిన్ను చంపేస్తారు. ఇప్పుడు చెప్తా చూడు. ఏడకి పోవాలి? అది కూడా నువ్వే చెప్పేళ్ళు. నీకమ్మ అయ్యా అందరూ ఉండరు, నాకెవరున్నారు? ప్లాట్ఫామ్ మీద కనీసి పడిసిపోయింది. ఈ అనాథ యాదవ్కి ఎవరున్నారు? 25 ఏళ్ల తర్వాత తింటానికి తిండి, ఉండడానికి చోటు దొరికింది. అది కూడా సెడగొట్టాలనుకుంటే వీళ్ళు చెప్పు పో. నీలాంటి దాన్ని ప్యానాలకు తెగించి కాపాడానుగా, నాకు ఇట్టావా? తమ్ముడు ఆ తుపాకీని కొంచెం అటువైపు తిప్పు, కాదయ్యా. పేలిపోగలదు. పెద్దనా ఎందుకని మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. అందరికి ఇవ్వమ్మా. తీసుకోండి ఆంటోనికి ఇవ్వు. తీసుకోండి. అబ్బాయి కూడా ఇవ్వు. తీసుకో బాబు. తీసుకో. దీని పెళ్లి అయిపోయిందంటే నా బాధ్యత. ఏవయ్యా, మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఎలాగా? ఏమ్మా, అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. మెర్లిన్ తీసుకురావే. ఇంకొంచెం డీప్గా వెళ్ళుంటే ప్రేమిస్తే భర్తలోలాగా పిచ్చోడైపోయింది వాడి. ఏమ్మా మెర్లి, అబ్బాయి నచ్చాడా? ఏంది పెద్దాయనా? ఆ? ఏందా ప్రశ్న? ఆ అమ్మాయి వచ్చి నిలబడ్డ స్టైల్ చూస్తుంటే తెలియట్లా అబ్బాయి నచ్చాడని. అవునయ్యా. మరి ఇంకేంటి ఆలస్యం? తాంబూలాలు మార్చుకుందాం. మార్చుకుందాం. నాకు ఈ పిల్లోడు అసలు నచ్చలా. ఏందయ్యా అంత మాట అనేసింది? మెర్లి
నీకేమైనా పిచ్చి పట్టినాయిందే? ఇష్టం లేకపోతే నిన్న మీ నాన్నతో చెప్పడొచ్చుగా. మరెందుకు కొత్త సీర సింగారించుకుని నిలబడ్డావు? నిన్నే నేను ఈ మాట చెప్పుంటే మా నాన్నను కొట్టి పెద్ద గొడవయ్యి పెళ్లి సూపులు ఆగిపోయి ఉండేవి. కొన్నాళ్ళ తర్వాత తప్పకుండా నన్ను చూసుకోవడానికి ఇంకొకడు వస్తాడు. ఇకపై ఇట్ట పెళ్లి సూపులని మళ్ళీ పెట్టకూడదని ఊరోళ్ళందరికీ తెలియడం కోసమే ఇప్పుడిట్ట కొత్త సీర సింగారించుకుని నిలబడ్డాను. అంటే పెళ్లి చేసుకోకుండా మటంలో చేరతావేందే? నే పోయి మటంలో ఎందుకు చేరతాను? ఏంది నువ్వు? నేను ఒకళ్ళని నెట్టి పడుతున్నా. నిన్ను కొట్టానంటే ముఖం వద్దాగు. ఏ కోపడకండి, కాలం మారిపోయింది. మన కుర్రోల్లో ఎవరినో ఇష్టపడి ఉంటుంది. ఎవరో ఏంటో అడగండి. అందరికి ఇష్టమైతే ముడిపెట్టేయొచ్చుగా. మెర్లీ, ఎవరో చెప్పమ్మా. నీ యొక్క చేసి చూపిస్తుందిరా. పోయి పోయి ఇట్టంటోడిని. ఆగరా ఆగరా రే. అతను కాదు, ఆట ఉంటాడని చెప్పబోయానంతే అమ్మా, అంతే. అమ్మయ్య బతికిపోయావరా. అయ్యో బలేదానివే నువ్వు. నీ మాట విని తమ్ముడి మీద చెయ్యేసుంటే, తన కోపొచ్చి తుపాకి తీసి కాల్చుంటే. అది పేలదని తెలియదు వీళ్ళకి. తలుసుకుంటేనే భయంగా ఉంది. ఇదిగో లేవండి, పదండి వెళ్దాం. పదండి పదండి. రండే పోదాం. ఏంటే మళ్ళీ ఇట్ట చేసింది? నేను అసలు అనుకోలే. జానీ, నేను మాట చెప్పనా? ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం కాబట్టి నేను చూపించిందిరా. పోనీ పెళ్లి చేసుకోరా. మనం కొట్టేసింది పోలీసుల తుపాకీల్ని. ఏదో ఒక రోజు వాసన బట్టి మనల్ని లోపలేస్తే అప్పుడు జీవితంతా అమ్మ ఏడుస్తూ కూర్చోవాలా? అందరిట్టా రండి, లోపలంతా గొడవగా ఉంది, తొందర రండి. ఏందమ్మా ఏమైంది? రండి రండి. చంపి పారేస్తాను. ఎంత పని చేసావు నువ్వు? పది మంది ఉన్నారు. చేస్తావా? చంపేస్తాను. నిన్ను బతకనివ్వను. నా పరువు తీసి పారేస్తావు.